నేను మరలా చెప్తున్నాను, మన భారతదేశం అద్భుతమైన దేశం. మనం భారతీయులుగా పుట్టడం దేవుడు మనకిచ్చిన కృప. ప్రపంచ దేశాల్లో భారతదేశానికి మించినటువంటి దేశం మరొకటి లేదు. సంస్కృతి సాంప్రదాయాల్లో భారతదేశాన్ని యొక్క విలువలు గొప్పవి. వీఆర్ ప్రౌడ్ టు బి ఇండియన్స్. ఈ ఉదయకాలం మేము ప్రతిజ్ఞ చేస్తాం, మనందరం ప్రతిజ్ఞ చేస్తాం, మనం భారతీయులం. వీఆర్ ప్రౌడ్ టు బి ఇండియన్స్. భారతదేశంలో యేసు ప్రభువుని ఎరుగని మన సహోదరులైన హిందూ సహోదరుల గురించి మన వారు దేవుని బిడ్డలైన మనకు అసలు శత్రువులు కారు. ముస్లిమ్స్ మనకు శత్రువులు కారు. ఇక మనము భక్తిని కాపాడుకోవడానికి భయపడాల్సింది మన సోదరులైన హైందవ మతమును అవలంబిస్తున్న వారు కాదు. వారి గురించి మనం వారు చాలా మంచివారు. అందుకనే మనం 8 సంవత్సరాలు ప్రభువుని ఆరాధన చేసుకోగలుగుతున్నాం. అందుకనే ఇంతగా ప్రభువును స్తుతించగలుగుతున్నాం. వారు మంచివారు, వారి ధర్మం మంచిది, వారు మనము అందరము కలిసి ఈ విశాలమైన భారతదేశంలో ముందుకు సాగిపోతున్నాం. ఇట్స్ వండర్ఫుల్ టు బి ప్రివిలేజ్ టు బి ఎన్ ఇండియన్. కానీ సిస్టర్, నీ భక్తిని కాపాడుకోవడానికి, నీ భక్తికి నిజమైన ప్రమాదకారి ఎవరంటే యేసు ప్రభు మాకు తెలుసని, బైబిల్ మేము నమ్ముతున్నామని చెప్పి దేవునికి ఆయాసకరంగా జీవిస్తున్న నామకార్థ విశ్వాసే నీ భక్తికి నిజమైన శత్రువు. కొంచెం నెమ్మదిగా స్టడీ చేద్దాం, ఆలోచన చేద్దాం. యెహోషాపాతు చేసిన మొదటి పని ఏంటంటే ఇశ్రాయేలీయులకు కొంచెం జాగ్రత్త ఉంటాను, వాళ్ళ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉంటాను అని ఆయన తను తాను కాపాడుకున్నాడు. 2, యెహోషాపాతు ఏం చేశాడంటే